నగరంలో అక్రమంగా మామిడిపళ్ళ పరిపక్వీకరణ గోదాములపై దాడులు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తర్వాత జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కలిసి నగరంలోని అక్రమ మామిడిపళ్ళ పరిపక్వీకరణ గోదాములపై దాడులు నిర్వహించారు. ఈ దాడులు మలక్పేట పోలీస్ స్టేషన్ పరిమితులలోని శాలివాహన నగర్, సలీం నగర్ మరియు జాతర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిమితులలోని శంకర్ నగర్లో జరిగాయి. ఈ ఆపరేషన్కు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదాబాబు మరియు వారి బృందం నేతృత్వం వహించారు. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 4.10 లక్షల విలువైన మామిడి పళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో శాలివాహన నగర్లో 3.50 లక్షలు, సలీం నగర్లో 60,000 విలువైన మామిడి పళ్ళు ఉన్నాయి. సలీం నగర్లో వ్యాపారి మహమ్మద్ అజీం ఖాన్ నివాస గృహాన్ని గోదాముగా మార్చి కాల్షియం కార్బైడ్, ఎథిలిన్ కాల్షియం అసిటిలైడ్ వంటి హానికర రసాయనాలతో మామిడి పళ్లను పరిపక్వం చేస్తున్నట్టు బయటపడింది. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిమితులలోని శంకర్ నగర్లో దాదాపు 1 నుంచి 1.5 లక్షల విలువైన మామిడి పళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు హెచ్చరిస్తూ ఇలాంటి రసాయనాల వినియోగం వల్ల చర్మ సమస్యలు, ఊపిరితిత్తుల బాధలు, అంతర్గత ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుంది.